ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి మే నెల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. మే 24 తర్వాత ఇది నిజంగా వింటే మీరు వణికిపోతారు. వృషభ రాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతోంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ కుటుంబం మీద, అలానే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు. అలాగే మే 24 తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి తీరండి. ఎటువంటి పనులున్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటోంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి అనగా ఎత్తు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. స్థిరత్వంగా ఉండడం, ఆనందంగా ఉండటం, వాస్తవాన్ని కలిగి ఉండట, దృఢత్వం కలిగి ఉండట, అంచెలంచెల విశ్వాసం కలిగి ఉండట ఈ రాశి వారికి మూల సూత్రములు. వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాను చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు, కానీ కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. వృషభ రాశి వారు క్రమశిక్షణకు ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే వృషభ రాశి వారు దయ, దానమును, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు మాట నేర్పులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా కష్టపడే మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది. వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి వారు మాత్రమే. ఈ ఒక్క గుణం వల్ల మీరు చాలా ప్రత్యక్షంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు, అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాలు వదిలేసి పారిపోయే రకం కాదు. అయిన వాళ్ళకైనా, స్నేహితులకైనా, ఏ మాత్రం కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకైనా సరే వారి కష్టాల్లో ఉంటే వారికి వెన్నంటే ఉంటారు. ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వాడి మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకి కాలు దువ్వే రకాలు కాదు. వృషభ రాశి వారి అదృష్ట రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం అయితే ఉంది. మంచితనం, ధనం, సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది, కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసే ఉంటారు. కొన్ని పనులు అస్సలు మీరు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు. ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు.
ఇవన్నీ కూడా అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటోంది? అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదేవత అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదేవత గురించి ఏ మాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండేవాళ్ళమో, అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ, లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్‌లో బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశి చక్రంలో అన్నింటిలోకి 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ పర్సెంట్ నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారనే చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాము. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరా అని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని తీసుకుని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే మీరు నిత్యం పూజించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ట అనేది చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ పనికిరావండి. మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిది పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి ఏ పనైనా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో ఈ కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ పర్సెంట్ పక్క వాళ్ళను ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది. దానికి కారణం కూడా ఓపెన్గా మాట్లాడడం. ఎప్పుడూ కూడా ఏ పనైనా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని, దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు, టాలెంటెడ్గా ఉంటారు. మీకు వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ అనేది లేకపోవడం వలన మీరు ఎక్కువ పర్సెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గృహంలో ఎప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారిపోబోతున్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణాలు, మంచి పనులు మీకు ఫలితంగా రాబోతున్నాయి. ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి. అలాగే మే నెలలో మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి.
అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి జాబ్ అనేది ఏర్పడుతుంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం అయితే ఆసన్నమైంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు. ఎగ్జామ్స్ అనేవి రాశారు. అలాగే విదేశాల్లో స్టడీస్ కోసం అప్లై చేసేవారికి ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ హెల్త్‌కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరం అయితే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైతే ఏమీ ఉండవు. ఎక్కువగా చిరాకుగా ఉండేలా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది. అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. వృషభ రాశి వారు ఆహారం మీద, అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద మీరు కొంచెం కాన్సంట్రేషన్ అయితే చేయండి. హెవీ ఫుడ్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి. మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. వృషభ రాశి వారికి మీరు దేనికి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి అయితే జరగబోతోంది. మీరు చేయాల్సింది కేవలం మీ కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవాన్ని ధూపం, దీపం, నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనందపరచండి. తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు, వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం అయితే చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాలను పొందుకుంటారు. అలాగే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో దీపారాధన నిత్యం చేసుకోండి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. చూశారు కదండి, వృషభ రాశి వారికి మే నెలలో జరిగే అద్భుతమైన 5 శుభవార్తలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి.